సినీ దర్శకుడు కె విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కింది. 2016 సంవత్సరానికి గాను ఆయనకు పురస్కారం లభించింది. మే 3న పురస్కారాన్ని విశ్వనాథ్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అందుకోనున్నారు. ఆర్ట్స్ సినిమాలను తెరకెక్కించడంలో విశ్వనాథ్ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించారు. ఆయనకు పురస్కారం రావడంపై సినీ వర్గాలతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడంపై విశ్వనాథ్ గారి అనుభూతిని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. విశ్వనాథ్ గారు నమస్కారం సార్. చెప్పండి. దాదాసాహెబ్ అవార్డు రావడంపై మీ స్పందన ఏంటి? ఇది చాలా అన్యూజువల్ క్వశ్చన్ అమ్మా. ఫ్రీక్వెంట్లీ చెప్పే క్వశ్చనే. అనుభూతి అంటే ఇంతకంటే ఆనందమైనది ఏది ఉండదు. సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ అవార్డు ఇచ్చారు అంటే ఇచ్చిన దానికంటే కూడా ఇది వచ్చిందని తెలిసిన తర్వాత నాకు అభిమానులు ఫోన్ చేస్తుంటే నా అభిమానులకి నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. నాకు ఇప్పుడు బహుశా మీది ఒక 150 కాలేమో ఈ కాసేపట్లో. అందుకని అది ఎక్కువ ఆనందం కలుగుతుంది నాకు. ఇది చాలా నన్ను అదృష్టం భరించింది, భగవంతుడు కరుణించాడు. మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఫలించాయి. అందుకంటే నేనేం చెప్పలేను. ఆంధ్ర ప్రేక్షకులకి మరొకసారి నా చిత్రాలు ఆదరించినందుకు, అభిమానించినందుకు మీ అందరికీ, మీడియా వారికి, వారందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఈ అవార్డుని తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా మీరు భావిస్తున్నారా? అది మామూలు మాట అండి. ఎవరిని ఇది గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకే దక్కుతుంది. ఇది గౌరవం మీకు ఇవ్వటం వల్ల గౌరవం. దేని గౌరవం దానికేనమ్మా గౌరవం. ఎందుకంటే మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అని ఎప్పుడు మనం అనుకుంటున్నప్పుడు ఇది మనకే దక్కాలని మనం అనుకోవట్లేదు కదా. నేను ఎప్పుడు అనుకోవట్లేదు, ఇప్పుడు అనుకోవట్లేదు. బట్ భగవంతుడు ఎంతో దయామయుడు కాబట్టి నాకు ఇట్లా ఈ అవార్డ్స్ వర్షం ఇలా కురిపించడం జరిగింది. ఒక రఘుపతి వెంకయ్య అవార్డు ఏంటి, మిగతా ఏంటి అన్ని ఇచ్చేసాడు ఇంకా భగవంతుడు. నాకు చాలా సంతోషం. ఇండస్ట్రీకే గొప్ప ఇది అని అంటున్నారు అందరూ. అది సంతోషం. వారితో నేను పంచుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు సార్. నమస్తే. థ్యాంక్ యూ.